అమ్మవారికి ఈజీగా శారీ డ్రాపింగ్ని ఈ వీడియోలో మనం చూసేద్దాం. మొదటిగా చీర మొత్తాన్ని 2 ఫోల్డ్స్ కింద చేసుకోవాలి. అంటే శారీ మొత్తాన్ని మధ్యకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత 2 చేతులతో ఇలా చిన్నగా కుచ్చుళ్ళు పెట్టుకోవడం స్టార్ట్ చేసుకొని అటు ఇటు కదిలిపోకుండా మనము బట్టలకి సంబంధించిన క్లిప్స్ ఉంటాయి కదా మనకి, ఆ క్లిప్స్ని కానీ పెట్టేసుకున్నట్లయితే కుచ్చుళ్ళు అనేవి చెక్కు చెదరకుండా ఉండిపోతాయి. ఇలా శారీ మొత్తంలో 100% శారీ అనుకుంటే 60 to 70% వరకు మనం శారీ యొక్క కుర్చీళ్ళని మనం ఇలా పార్టీషన్స్ చేసుకొని అటు ఇటు కుర్చీళ్ళు చెక్కు చెదరకుండా ఆ క్లిప్పులతో హోల్డ్ చేసుకున్నట్లయితే ఈ కుర్చీళ్ళు అనేవి మనకి అటు ఇటు చెక్కు చెదరకుండా ఉంటాయి. ఈ విధంగా 70% వరకు మనం కుర్చీలను పెట్టేసుకోవాలి. ఆ తర్వాత శారీలో మిగిలిన పార్ట్ అంతటిని మళ్ళీ మనం పళ్ళు కింద వేస్తాం కదా అమ్మవారికి పౌచింగ్, అలా వేసే దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టార్ట్ చేసుకొని కుర్చీళ్ళు పెట్టుకొని ఈ ప్రిల్స్ కూడా ఎక్కడ చెక్కు చెదరకుండా మనకి సేఫ్టీ పిన్స్ ఉంటాయి కదా, ఆ పిన్స్ని యూస్ చేసి మనం ఈ విధంగా హోల్డ్ చేయాలి. ఇలా చేస్తే శారీ అనేది ఎక్కడా కూడా మనకి ఇబ్బందికరంగా లేకుండా చాలా ఈజీగా డ్రేప్ చేసేయచ్చు అమ్మవారికి శారీని. ఇలా శారీ మొత్తం కట్టేసిన తర్వాత మనము సెట్ చేసుకునే ముందు పిన్స్ అన్నిటిని రిమూవ్ చేసేయచ్చు. మనకి అమ్మవారికి ఏ విధంగా అయితే శారీని డ్రేప్ చేయాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా అక్కడున్న పిన్స్ని మనం తీసేసి అక్కడ మనం అమ్మవారికి వేయాలనుకున్న నగల్ని వేసేసి చక్కగా కవర్ చేయొచ్చు. ఇలా తిప్పి వేయడం వల్ల ఏమవుతుందంటే అమ్మవారికి నిండుగా మనం ఎలా అయితే శారీ వేర్ చేస్తామో అలా కట్టినట్టుగా వస్తుంది. ఈసారి అయితే తప్పకుండా మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.